ప్రాణములో ఉన్న కల్మషం, శరీరంలో ఉన్న కల్మషం, ఆత్మలో ఉన్న కల్మషం ఏమంటే తొలగిపోయి సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులంగా మార్చబడుదుము గాక. హల్లెలూయా. అది ఎవరు చేస్తారు అని అంటే ఆ మాట అక్కడ చూడండి, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, ప్రాణమును జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను పరిశుద్ధముగాను ఉండునట్లు కాపాడును గాక. హల్లెలూయా. అది యేసయ్య మాత్రమే చేయగలడు ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను పిలిచాడు కనుక ఆయన ఏం చేస్తాడంటే మన ప్రాణాత్మ శరీరములు సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున ఏమండి నాకై నేను పరిశుద్ధత పొందాలి అని అనుకోవడం తప్పు కాదు. అయితే నాకై నేను పరిశుద్ధపరచబడలేను, మీకై మీరు పరిశుద్ధపరచబడాలి అనుకోవడం తప్పు కాదు. అయితే మీకై మీరు పరిశుద్ధపరచబడలేరు. అర్థమవుతుందా? నువ్వు ఎన్ని శత ప్రయత్నాలు చేయి, నీ వల్ల కాదు. ఇప్పటికే చాలా మంది చెప్తా ఉంటారు, అన్నా నేను మాట్లాడకూడదు అనుకుంటా ఉంటాను కానీ అదేదో వచ్చేస్తానే ఉన్నాయన్నా. ఎందుకు వస్తున్నాయి? మాట్లాడకూడదు అనుకున్నావు కదా, చూడకూడదు అనుకున్నావు కదా, అవునా? సినిమాలు చూడకూడదు అనుకున్నావు కదా, శిఖలను చేయకూడదు అనుకున్నావు కదా, దరిద్రపు మాటలు నోటి ద్వారా మాట్లాడకూడదు అనుకున్నావు కదా, ఆలోచన చేయకూడదు అనుకో జరుగుతుందా? జరగడంలో కారణం ఏంటి? శత ప్రయత్నాలు చేస్తావు, నీ వల్ల కావడంలే. అయితే ప్రభు అంటాడు, నేను నిన్ను పిలిచాను కనుక నీ ప్రాణాత్మ శరీరాలు ఏం చేస్తాడు? పరిశుద్ధపరచును గాక, నిందారహితముగా ఉన్నట్లుగా ప్రభు చేయును గాక. నీ సమస్త ప్రవర్తనలో ఆయన ఏమన్నా పరిశుద్ధపరచాలని కోరుకొని ఆయన అంటాడు, నేను నిన్ను పిలిచింది, నిన్ను పరిశుద్ధపరుస్తా. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. బైబిల్లో మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చాడు. రావడమే కాదు, ఆయన కాలి నడకలు నడుస్తూ స్వార్థను బోధించి ఆయన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన ముట్టాడు, స్వస్థపరిచాడు, బాగు చేశాడు, ఆశీర్వదించాడు, దీవించాడు, వారి స్థానాన్ని వారి స్థితిగతులు కూడా మార్చాడు. అంతర్దేవుని వదిలిపెట్టాడా అని అంటే ప్రియమైన వాళ్ళ బైబిల్ ఆ మాట మాట్లాడదు. బైబిల్లో ఉన్న మాట చూడండి ప్రియమైన వాళ్ళ, చూడండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను మరి అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు తన యుద్ధకు వచ్చిన వారందరినీ ఏమంటే ముట్టి స్వస్థపరిచి బాగు చేయడమే కాదు, కుంటివాడికి కాలు ఇవ్వడమే కాదు, గుడ్డివాడికి చూపివ్వడమే కాదు, చెవిటివాడికి వినికి ఇవ్వడమే కాదు, మాటలు రాని వానికి మాటలు ఇవ్వడమే కాదు, అంతటితో వదిలిపెట్టకుండా ప్రియమైన వాళ్ళరా ఏం చేసే తెలిసిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధ పరచబడాలని కోరుకొని, పవిత్ర పరచడాలని కోరుకొని ఏమంటే ఆయన ఏం చేశాడు అంటే తన్ను తానే అప్పగించుకున్నాడు. యేసు ప్రభు తన్ను తానే అప్పగించుకున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఈ రోజున ఇక్కడ ఉన్న వారందరినీ మీరు గమనించగలిగితే మారు మనసు పొందిన వారు ఉన్నారు, పొందని వారు ఉన్నారు, బాప్తిసం పొందిన వారు ఉన్నారు, పొందని వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఉన్నారు, నింపబడని వారు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? ఆయన సంఘమును ప్రేమించి, దేనినంట చెప్పండి గట్టిగా, సంఘమును ప్రేమించి, అంటే మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతూ ఉన్న వారే క్రీస్తు శరీరం అనే సంఘం. ఆ సంఘాన్ని ప్రేమించి
ఆ సంఘం ఎలా ఉండాలని ఆశపడ్డాడు అంటే ముడత గాని కళంకము గాని మరి అట్టేది ఏదైనా లేక నిర్దోషమైనదిగా మహిమ కలిగినదిగా ఆయన తన నా ఎదుట నిలబెట్టుకోవాలని ప్రియమైన వాళ్ళరా ఆయన ఏం చేశాడంటే తన్ను తానే అర్పించుకున్నాడు. ఆయన బలిగా అర్పించుకోవటంలో ఉన్న ఓ గొప్ప ఉద్దేశం కూడా మనం గమనిస్తే మనమందరం ఏ విధంగా మారాలి అంటే సంపూర్ణ పరిశుద్ధులంగా మార్చబడుదుము గాక, సంపూర్ణంగా పరిశుద్ధ పరచబడే అనుభవానికి నా ప్రభు తీసుకుని వచ్చును గాక. నిశ్చయముగా అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని, ఈ మాట్లాడిన ప్రతి ఒక్కరిని యేసు నామములో నా తండ్రి పరిశుద్ధ పరుచును గాక. మన సమస్త ప్రవర్తనని ఆయన పరిశుద్ధ పరుచును గాక. హల్లెలూయా. ఆ స్థితిని మన వ్యక్తిగత జీవితంలో ఆయన చూడాలని ఆశపడుతూనే ఉన్నాడు. ఎంతకాలమైన యేసు ప్రభువు నమ్మి అని ఆయన పట్టించుకోడు, ఎంతకాలంగా మందిరానికి వస్తున్నావు అని ఆయన పట్టించుకోడు. ఏమండి, ఎంతకాలంగా నీ వ్యక్తిగత జీవితం వచ్చిపోతా ఉంటా ఉన్నావు, ఎంతకాలంగా దేవుని వాక్యాన్ని వింటా ఉన్నావు అనేది కానీ ఆయనకు అవసరమైంది. వస్తున్న నీవు వాక్యాన్ని వింటూ ఉన్న నీవు క్రమం తప్పకుండా మందిరంలో కనిపిస్తున్న నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి అంటే నీ ప్రాణ ఆత్మ శరీరాలు సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి. ఆ స్థితిని నా ప్రభు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా ఆ కార్యం ఒక్కొక్కరి జీవితంలో చేయును గాక. హల్లెలూయా. మీరు చూడండి, మీ అందరికి బాగా పరిచయం నాక ఆ వ్యక్తిని గుర్తు చేస్తా. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వస్తున్నాడని ఆ వ్యక్తి జక్కయ్య అనే వ్యక్తి విని యేసు ఎవరో చూడగోరాడట. బాగా గమనించండి, యేసయ్య ఎవరో చూడగోరాడు అని రాయబడిన దేవుని వాక్యంలో. ఆయన పొట్టిగా నాకులాగే పొట్టిగా ఉంటాడా, నాకులాగే ఎర్రగా ఉంటాడా, నాకులాగే నల్లగా ఉంటాడా, నాకులాగే శామసాయిగా ఉంటాడా, లేకపోతే కోల ముఖమా, చపాతి ముఖమా, లేకపోతే ఇంకా ఉన్నాయి ముఖాలు ఉన్నాయి కదా, చాలా ముఖాలు ఉన్నాయి కదా, ఎలా ఉంటాడో చూడగోరాడంట. పాపం చూడగోరిన వ్యక్తికి ఎంత ప్రయత్నం చేసినా కనిపించలా, ఆయన వల్ల కాలా చూడడం. సరే యేసు ప్రభు ఇలా వెళ్ళి ఇలాగే వస్తాడు కదా అని ఆ ప్రాంతంలో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకి కూర్చున్నాడు. యేసు ప్రభు అలా తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూసి, జక్కయ్య నీవు త్వరగా తిరుగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. ఆయన అనుకోలా, చూద్దామనుకున్నాడు, చూస్తే చాలులే అనుకున్నాడు. అయితే యేసు ప్రభు ఏమో నన్ను చూడటమే కదరా, నేను నీ ఇంటికి వస్తాను రా అని అంటే అలా దిగి త్వరగా ఇంట్లోకి చేర్చుకోవడం జరిగింది. చేర్చుకున్న తర్వాత ప్రియమైన వాళ్ళరా, సేవకులంగా మేము మీ ఇంటికి వచ్చినప్పుడు ఎలా అయితే అతిథి మర్యాద చేయాలని మీరు ఆశపడతా ఉంటారో అదేవిధంగా యేసు ప్రభు వారు వచ్చాడు కదా. నేనేమైనా చిన్న చితక వాడినా, నేనేమైనా తక్కువ వాడినా, నేనేమైనా లేనివాడినా, నేనేమైనా దరిద్రున్నా, నేనేమైనా భేదవాడినా అని అనుకుని ఆ వ్యక్తి తగినట్లుగా మర్యాద చేద్దామని ప్రియమైన వల్ల చేస్తా ఉంటే యేసు ప్రభు చూపు ఆయన మీదే ఉంది. జక్క ఇటు పోతే ఇటు చూస్తా ఉన్నాడు, జక్క ఇటు వస్తే ఇటు చూస్తా ఉన్నాడు, ఇటు వస్తే ఇటు చూస్తా ఉన్నాడు. ప్రియమైన వల్ల ఎప్పుడైతే యేసు ప్రభు చూపు ఆయన మీద ఏమంటే ఉందో, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములో బయలుపరచబడుచున్నవి, కనబడుచున్నవి అని దేవుని వాక్యం ఉంది. యేసయ్య ముఖ కాంతి ఎప్పుడైతే ఆయన మీద ప్రకాశిస్తూ ఉందో ఆ కాంతిలో ఈ జక్కయ్య యొక్క క్రమము తప్పిన జీవితం, అక్రమమైన జీవితం, అన్యాయమైన జీవితం, మోసపూరితమైన జీవితం, దేవునికి విరోధమైన జీవితం అలా కనిపిస్తా ఉంది, బయలుపరచబడతా ఉంది. అరే ఆయన పరిశుద్ధుడే, అందరూ ఆయన మంచివాడు అంటా ఉన్నారు. మంచివాడు నా ఇంటికి వచ్చేందుకు యోగ్యత ఉందే? ఆయన నా పేరు పెట్టి నా ఇంటికి వచ్చాడే, ఆయన ముఖకాంతి నా మీద ప్రకాశిస్తా ఉందే. నేనేమో ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితం, ఇలాంటి దిక్కులేని జీవితం, దుర్మార్గమైన జీవితం, ఎందుకు పనికిరాని జీవితం, అందరి చేత ఊపించుకుంటున్న ఆ జీవితం నేను ఎందుకు చెయ్యాలి, ఇప్పుడు చేస్తున్నాను కదా అని అనుకుని
యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన అంటాడు, అయ్యా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా వసూలు చేస్తుంటే అతగాడికి మరలా ఎంత ఇస్తాను? 4 గంటలు చెల్లించేస్తానయ్యా, 4 గంటలు ఇస్తానయ్యా అని యేసు ప్రభుతో ఆయన చెప్పడం మనం గమనించగలిగిన గమనార్హం. ప్రియమైన వాళ్ళరా, ఒకసారి గుర్తెరగండి, ధనవంతుడు కదా, ఉన్నవాడు కదా, వచ్చాడు, మర్యాద చేశాడు, పంపించాలి అంతే. అంత పెట్టాడా, పంపించాడు అంతే. తన జీవితంలో ఉన్న అక్రమం, తన జీవితంలో అన్యాయం, తన జీవితంలో ఉన్న మోసపూరిచిన జీవితం, తన జీవితంలో గూడు కట్టుకుపోయిన ఏమంటే న్యాయము కాని ఆ జీవితం ఎలా ఆయనలో నుంచి బయటికి వచ్చి యేసుప్రభు దగ్గర ఒప్పుకున్నట్లు చేసిన గమనించిన ప్రియమైన వాళ్ళ, ఎవరో చూడాలి అనుకున్న ఆ వ్యక్తి ఎవరో చెప్పరామండి. యేసయ్య ఎవరో చూడాలనుకున్న అదే వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే అతనిలో ఉన్న పాపపు జీవితం బయటికి తీసుకుని వచ్చి అతనిలో ఉన్న పాపపు జీవితం తొలగించి అతగాడికి పరిశుద్ధమైన జీవితం దయచేస్తా ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలంటే కష్టంగానే ఉంటుంది. అయితే నా యేసయ్య అంటాడు, నేను నిన్ను పిలిచాను గనుక నిన్ను పరిశుద్ధపరుస్తాను. హల్లెలూయా. ఆయన నిన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, ఆయన సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. నీ అణువులో ఏమంటే గూడు కట్టుకుపోయిన ఆ దేవునికి విరోధమైన వివాదాస్పదమైన ప్రతి స్వభావం యేసు నామములో నిర్మూలమైపోవును గాక. ఆయనను పరిశుద్ధపరచును గాక, అణువణువున పరిశుద్ధపరచును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు ఎవరయ్య అంటే మనల్ని పిలిచిన దేవుడు కనుక, పిలిచిన దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదం ఏంటంటే మనల్ని దేవుడు సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీరు చూడండి, ఆ రోజున తీయండి యెహోషువ పుస్తకం 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం చూడండి. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుష్యులను పిలిపించి మీరు వెళ్ళి వేగు చూసి చాలే, మీరు వెళ్ళి వేగు చూసి రాపోండి అని పంపించాడు. వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చారు? ఒకసారి చెప్పండి గట్టిగా. ఇంకెవరు కనిపించలేదు ఆ ప్రాంతంలో? చెప్పలేమండి. ఇంకెవరు కనిపించలేదా ఆ ప్రాంతంలో? ఆమె కనిపించిందా? ఇంకెవరు కనిపించలేదా? ఆమె జీవితం ఎలాంటిది అంటే అక్కడ రాయబడిన మాట తెలిసిన, ఆమె ఒక చెప్పండి జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తి, జీవితం సర్వనాశనం చేసుకున్న వ్యక్తి. ఇప్పుడు దేవుడు ప్రియమైన వల్ల ఎవరి దగ్గరికి పంపాడంటే ఆ రాహాబు అనే ఆ వ్యక్తి దగ్గరికే వీళ్ళు పోయేటట్లుగా చేశారు. చూడండి ఎంతమంది లేరు అక్కడ. ఆమె జీవితం బాగు చేయాలని, ఆమె జీవితం పరిశుద్ధపరచాలని, ఆమె జీవితం విప్లవాత్మకంగా మార్చాలని కోరుకున్న దేవాది దేవుడు ఆమె దగ్గరికే పంపాడు, ఆమె దగ్గరికే పంపాడు. అర్థమవుతుందా? కనుక దేవుని మాట ఎవరి దగ్గరికి వచ్చి తెలుసునా? నీ జీవితాన్ని పరిశుద్ధపరచాలి అని అనుకున్నప్పుడు ప్రభువు నీతోనే మాట్లాడును గాక, నీ కొరకే మాట్లాడును గాక, నీ కొరకే ఆయన మాటలు ఆయన దాసుల నుంచి బయలుదేరును గాక. హల్లెలూయా. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? నాతోనే మాట్లాడాడే, నా కొరకే మాట్లాడాడే, నన్ను గురించే ప్రభు ఇలా తెలియజేశాడే అని అనుకోవాల్సిన అవసరం. ఆయన ఏమనుకోవాలి? నా దగ్గరికి ఎందుకు పంపించాలి? ఆయన నా జీవితం ఇంకొంచెం బాగుండేది కదా, 4 రూపాయలు సంపాదించుకునేది కదా, 4 రూపాయలు వచ్చాయి కదా అని అనుకోవచ్చు కదా. ఆమె జీవితం మీరు గమనించండి ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడైతే అడుగు పెట్టారో ఆ తర్వాత అప్పటికే వారి వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే, ఆమె జీవితం గమనిస్తే, అయ్యా మా గుండెలు నీరైపోతా ఉన్నాయ్యా, దేవుడి మీ పట్ల చేసిన ఆశ్చర్యమైన కార్యాలు మేము విన్నప్పటి నుంచి
మా గుండెలు నిలిగిపోతున్నాయి, మీ భయం మాలో అయ్యా వచ్చిందయ్యా అది అంటున్న మాటలు మనం గమనించగలిగే. తర్వాత రోజుల్లో ఆమె జీవితం ఎలా మారిపోయింది తెలిసినా, ఒక ఆనవాళ్ళు ఇవ్వబడిన జీవితంగా మార్చబడింది. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఆ నాశనంలో నుంచి ఆ కుటుంబం ఎంతకైతే కాపాడబడిందో గమనించిన ప్రియమైన వాళ్ళరా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను పరిశుద్ధపరచాలని, నీ కుటుంబాన్ని పరిశుద్ధపరచాలని నా దేవుడు కోరుకుంటూ ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను పరిశుద్ధపరచును గాక, నీ కుటుంబాన్ని పరిశుద్ధపరచును గాక, నీ ఇంట్లో ఉన్న ప్రతి మనిషిని, నీ కుమార్తెని గాని నీ కుమారుని గాని నీకు కలిగిన ఏమంటే వారందరినీ నా యేసయ్య పరిశుద్ధపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మీ వ్యక్తిగత గుర్తెరగని ప్రియమైన వాళ్ళరా, ఏ రోజైనా సరే నా దేవుడు ఎవరినే నిన్ను ప్రేమిస్తూనే ఉండి ఆయన చేసే పని తెలిసినా నిన్ను పిలిచాడు కనుక ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా నీ వ్యక్తిగత జీవితాన్ని పరిశుద్ధపరుస్తూనే ఉంటాడు. నీ ప్రాణ ఆత్మ శరీరాలకున్న ఆ కల్మషం, ఆ మస్టు, ఆ దరిద్రం మొత్తం నీలో తీసివేయును గాక. బైబిల్ ఒక మాట చూపిస్తాను చూడండి. యెషయా పుస్తకం 4వ అధ్యాయం 3వ వచనం. త్వరగా యెషయా పుస్తకం 4వ అధ్యాయం 3వ వచనం. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి చెప్పండి గట్టిగా, ఎవరికి? సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి. పరిశుద్ధుని పేరు అంటే మారు మనసు పొంది బాప్తిసం పొంది ఏమంటే ఆత్మచేత నింపబడి నడిపించబడుతున్న ప్రతి ఒక్కరూ ఎవరైనా పరిశుద్ధులు. అందుకనే మీరు చూడండి, పరిశుద్ధుడైన లూకా, పరిశుద్ధుడైన మత్తయి, పరిశుద్ధుడైన ఉంటుంది. అపోస్తలుడైన పౌలు అని రాయబడిన ప్రియమైన వాళ్ళరా. సరే గమనించి, వీళ్ళందరూ ఎవరైనా పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులుగానే ఉండకూడనట్లుగా పరిశుద్ధులు సంపూర్ణులుగా మార్చబడాలి. హల్లెలూయా. అందుకని అక్కడ మీరు చూడండి, అక్కడ తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగి వేయినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని ఏం చేస్తారంటే, ఇంకా వాళ్ళెవరో చెప్పండి గట్టిగా, వాళ్ళెవరో ఆ నీతిమంతులు కాదు, పరిశుద్ధత లేనివారు కాదు, అపవిత్రంగా బ్రతికేవారు కాదు, పరిశుద్ధులే. పరిశుద్ధులలోనే ఏముందంట? కల్మషం ఉంది. పరిశుద్ధుల్లోనే ఏముంది? కడగబడన అనుభవం ఉంది. పేతురున్నాడు, పేతురు పరిశుద్ధుడే. అర్థమవుతుందా? పేతురు యేసుని వెంబడించిన వాడే. ఒక రోజు ఏమనిపిస్తున్నా, నేను కడగకపోతే నాతో నీకు పాలు పంపులు లేవు, నేను నిన్ను కడగాలి. ఆయన అంటాడు, నిలువెల్లా కడిగేయ్యా అంటే, అరే ఒకసారి స్నానం చేశారు కదా చాలు, కాళ్ళు కడుక్కుంటే చాలు. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, నాలో కల్మషం లేదు, నాలో ఏమని పాపము లేదు, నాలో ఆ దేవునికి విరోధమైన స్వభావాలు ఏమీ లేవు అని అంటే అంతకంటే పాపి ఒకడు ఉండడు. బైబిల్ చెప్తున్న మాట అది. నాలో పాపము లేదని ఎవడైనను అనుకుంటూ ఉంటే ఆడే పాపి, తను మోసపుచ్చుకున్న వ్యక్తిగా మారుతూ ఉంటాడు ప్రియమైన వల్ల. అందుకని అక్కడ రాయబడిన మాట చూడండి, పరిశుద్ధుని పేరు పెట్టబడింది, అయినా సరే వాళ్ళలో ఉన్న కల్మషం దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే కడిగి వేయును గాక, శుద్ధి చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిలోనికి మన వ్యక్తిగత జీవితం రావాలని కోరుకుంటా ఉన్నాడు. మనం యేసుప్రభువుని నమ్మింది వాస్తవమే, యేసయ్య రక్తం చేత కడగబడింది వాస్తవమే, మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం, పరిశుద్ధాత్మ చేత కూడా నింపబడి నడిపించబడుతూనే ఉన్నాం. అంత మాత్రాన సంపూర్ణతలోనికి రాలా, అర్థమవుతుందా? సంపూర్ణంగా పరిశుద్ధపరచగలిగిన వారు ఎవరైనా నజరేయుడైనా యేసయ్య నిత్యముగా ఆయన సంపూర్ణంగా పరిశుద్ధపరచునగాక. ఆయన ఏమాత్రం నిన్ను విడవుడు,
ఎడబాయుడు ప్రియమైన వాళ్ళరా. ఎందుకు తెలుసునా? ఆయన మనలో ఆత్మ అనే సంచకరువుని పెట్టి ఉన్నాడు. ఏం చేశాడంట? గట్టిగా చెప్పండి. చదువుతారు అన్నమాట కూడా చూడండి. ఎఫెసీ పత్రిక 1:13 త్వరగా. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని ముద్రించబడితే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ, గట్టిగా చెప్పండి, గట్టిగా చదవండి, ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు, ఈ ఆత్మ సంచకరువుగా ఉన్నాడంట. హల్లెలూయా. ఆ పొందిన ఆత్మ సంచకరువుగా ఉన్నాడు. మీకు అర్థమైందని చెప్తాను, వినండి. గేదెలు కొనేదానికి పోతుంటారు కదా, పోరా ఇక్కడ చూస్తున్నారు, పోతారు కదా. గేదెలు కొనేదానికి పోతే ఇంక మీకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. పోతంగానే ఇటు చూస్తారు, ఇక్కడ ఒక సూడు ఉందా, 2 సుళ్ళు ఉన్నాయా అని చూస్తారు. ఆ తర్వాత తోకెత్తుతారు. మరి అక్కడేం కనపడుతుందో నాకు తెలియదు అది. ఆ తర్వాత పొదుగు చూస్తారు. ఆ తర్వాత ఈ దవడ పళ్ళు ఇలా సేవిస్తారు. ఈ దవడ పళ్ళు ఉన్నాయా లేవా, ముందు పక్క పళ్ళు ఉన్నాయా లేవా అని ఏమన్నా అన్ని చూసుకొని ఇంత అంటే అంత కాదులే అండి అని ఏమన్నా మొత్తం మీద బేరం చేసుకుని అక్కడ ఏమిచ్చేస్తారు? నోరు తెరవండి. దాన్ని అంటారు బైబిల్ భాషలో సంచకరువు అని. బైబిల్ భాషలో సంచకరువు అని, దాన్నే బయాన్ అనేదాన్ని సంచకరువు అంటారు. ఇచ్చి వచ్చేసావు. వచ్చేసిన తర్వాత నీకేదో పని పడి నీ దగ్గర ఉన్న పని మనుషులు ఉంటారు, నీ దగ్గర తెలిసిన వాళ్ళు ఉంటారు. పలానా చోట గేదెలకు ఉన్నారా, పలానా చోట బేరం పెట్టి వచ్చాను, సంచకరు కూడా ఇచ్చి వచ్చాను, ఇదిగో పైసలు తీసుకెళ్ళి కట్టేసి ఆ తర్వాత కొత్త తలుగుల్లే, ఆ తర్వాత దాన్ని తీసుకుపోయి కొత్త తాడు కట్టేసుకొని మొత్తం జాగ్రత్తగా తీసుకురాకపోనరా అన్నారు. చెబ్రోలో కొన్నారు. ఆ తర్వాతది ఏమన్నా మొత్తం మీద నీతో బయలుదేరింది. బయలుదేరినప్పుడు ఇటు చూస్తుంది ఏది, ఇంక మళ్ళా ఇంటికి వస్తానా చెప్పండి, రానా, ఇటు చూస్తుంది మొత్తం మీద దిక్కులు చూస్తుంది. ఎంత దిక్కులు చూసినా ఈడేమన్నా కానీ లాగుతూ ఉంటాడు, వెనక పక్క తోలుతూ ఉంటాడు కాబట్టి వస్తానే ఉంటుంది. అది వచ్చిన తర్వాత ఎక్కడ దాకా తెలిసిన గర్భపాలెం దాకా వచ్చింది. దాని బార్డర్ అది, పొలిమేర అది. చెబ్రోలు మండలం యొక్క పొలిమేర ఎక్కడుంది చెప్పొచ్చుగా. ఇక అక్కడికి వచ్చి టెస్ట్ వేసింది. బయలుదేరి పద అంటే నేను రాను, నేను ఏడే ఉంటా. నా బార్డర్ ఇదే, అందుకని ఇక్కడి నుంచి నేను రాను అని మొత్తం మీద ఎంత కొట్టినా, ఎంత లాగినా, ఎంత తన్నినా అది పొరపాటును కూడా లేకుండా ఇక ముందుకు అడుగు వేయకుండా ఆడ కుప్ప కూలిందనుకో అది వదిలిపెట్టి వస్తారా? వాళ్ళు ఫోన్ చేశారు, యజమానికి ఫోన్ చేశారు, అయ్యగారు ఇటు చేస్తా ఉన్నారంటే ఆయన ఏం చేస్తాడు? సరేలేయ్యా వదిలిపెట్టేసి రండి, అది ఎట్లాగా బొద్దులే పోనీలే అని అంటాడా? ఎందుకని? గేదె ఎంత ఈ రోజున 70,000, 80,000, 150,000 కూడా ఉన్నాయి గేదెలు. అలాగే అది 20 లీటర్లు 30 లీటర్లు ఇస్తాడు. నాకు తెలియదు మరి అది ఎట్టిస్తుందో నాకు అర్థం కాదు ఇంతవరకు. అర్థమవుతుందా? 20 లీటర్లు 30 లీటర్లు ఇచ్చే గేదెని 70,000-80,000 పెట్టి కొని వదిలేయమంటాడా? మరి ఏం చేయాలయ్యా? ఆటో ఒకటి మాట్లాడుకుని ఆటో ఎక్కించుకొని తీసుకురండి అంటాడు. అవునా కదా? చెప్పరామండి. ఎందుకని ముందేమో సంచకరి ఇచ్చాడు, తర్వాత ఏం చేశాడు? విలువ పెట్టి కొన్నాడు కాబట్టి అక్కడ వదిలిపెట్టి రారు. దాన్ని ఏ విధము చేతను తీసుకొని వస్తాడు ప్రియమైన వాళ్ళరా. అదే విధంగా నిన్ను నన్ను యేసు ప్రభువు ఏం చేస్తాడంటే ఆయన అమూల్యమైన రక్తము చేత స్వరక్తమిచ్చి, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, తన యవ్వన రక్తాన్ని కాల్చి ఆ రక్తం ద్వారా నిన్ను నన్ను కొన్నాడు. ఆయన విలువ పెట్టి కొన్నాడు మనల్ని. అంత మాత్రమే కాదు, సంచకరువుని ఇచ్చాడు. హల్లెలూయా. ఆత్మనే సంచకరువు ఇచ్చాడు కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ ఆత్మ నిన్నేం చేస్తుంది తెలుసునా? పొరపాటును కూడా వదిలిపెట్టదు. యేసుప్రభువు నిన్ను పొరపాటును కూడా వదిలిపెట్టడు.
నచ్చిన రోజులు మందిరానికి వచ్చాను ప్రభా, ఇప్పుడు నా అవసరాలు తీర్చబడినాయ్యా, కడుపు నింపిపోయింది, తల నింపిపోయింది, ఆ తర్వాత కంటి సూపు కూడా బాగా వచ్చేసింది, కడుపులో గడ్డ కూడా కరిగిపోయింది, సంతానం అనుకున్న సంతానం కలిగింది, వివాహం కలుగుతుంది, వివాహం జరిగిపోయింది, ఇంటి మీద ఇల్లు కట్టాలనుకున్నా అన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు నాకెందుకు ప్రభా మందిరం, ఇప్పుడు నాకెందుకు నువ్వు అని అంటే ఇప్పుడు ఆయన వదిలిపెడతాడా? సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను పిలచుచుండే. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసి కుంగుచునే, కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసి కుంగుచునే, గాయములాచే బాధనుంది, రక్తము కాచే హింసనుంది, గాయములాచే బాధనుంది, రక్తము కాచే హింసనుంది, సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే.